మే, జూన్, జూలై ఇందులో ఫస్ట్ కామన్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. నేను మస్తు ట్రాన్సాక్షన్ చేసిన ఏమైనా అవుతుందా అని ఉంటుంది. కాదు. ఎంత ట్రాన్సాక్షన్ చేసిన, ఏం చేసిన, డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా, జస్ట్ స్పెండ్ చేస్తున్నావు, వచ్చిన డబ్బులు ఉంటున్నాయా అట్నే పోతున్నాయా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది క్యాష్ వస్తుందా ఆన్లైన్ చేస్తున్నావు. క్యాష్ గురించి తర్వాత మాట్లాడతాం. ఆన్లైన్ చేస్తున్నావు, స్పెండ్ చేస్తున్నావు, రిసీవ్ అవుతుంది, మిగతా అన్నీ ఇచ్చేసేయి. నీకైతే తెలుసు కదా, నువ్వు సంపాదిస్తున్నావు డబ్బులు సంపాదిస్తున్నావు, అది ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాలి. సో ఇట్ ఇస్ అన్ ఇన్కమ్, దట్స్ ఆల్. జస్ట్ వస్తున్నాయి పోతున్నాయి ట్రాన్సాక్షన్లు ఎక్కువైపోతున్నాయి, నెంబర్ ఆఫ్ పేస్ ఎక్కువైపోతున్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్ సరిపోతలేదు, పాస్బుక్ సరిపోతలేదు అని చెప్పి అంటే అవన్నీ ఇన్కమ్ కాదు, ఏం కాదు. అన్ని ట్రాన్సాక్షన్ చేసుకోవడం ఏం కాదు. బ్యాంక్ కూడా వచ్చేమో చేయడు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చేయమో చేయడు. సో ఇన్కమ్ సంపాదించి ఇన్కమ్ ట్యాక్స్ ఫరక్ పడుతుంది, లేదంటే ఫరక్ పడదు. ఇంకోటి క్యాష్ గురించి మాట్లాడుతాం. సో ఉన్న పొలం నీకు సూపర్గా క్యాష్ వచ్చి పడింది, ల్యాండ్ అమ్మినావు, ఇంకేమో చేసినావు, క్యాష్ వచ్చి పడింది. ఈ క్యాష్ నువ్వు తీసుకొని సీదా బ్యాంక్లో వేసినావు అనుకో, కథం. నేను నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ ఇయర్ చుక్కలు చూపిస్తారు ఇన్కమ్ ట్యాక్స్. దాని సోర్స్ కావాలి. సో క్యాష్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు, నీ ఇన్కమ్ అయితే నీకు తెలుస్తుంది. జస్ట్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి పోతున్నాయి అని చెప్పంటే లైట్ తీసుకో. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అడుగుతుంది.